హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకా మాకు ఫుల్ హ్యాపీ తోటైతే మేమున్నామండి. ఎందుకు అంటే మేము ఇంకా మా హస్బెండ్‌కి చుట్టి 1 మంత్ దొరికింది. ఇంకా మేమైతే హైదరాబాద్ బయలుదేరుతున్నామనమాట. ఈ సర్ప్రైజ్ ప్లాను ఎందుకు, ఏంటి అనేది మీకు నేను అక్కడికెళ్ళాక నేను ఏం చేస్తాను, ఏం చేయబోతున్నాను, ఈ చుట్టి ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. ఇంకా మేము రైల్వే స్టేషన్‌కైతే వచ్చాము. ఇక్కడ చూసారా, మహాత్మా గాంధీ పుట్టిన ఊరు కాబట్టి మహాత్మా గాంధీకి సంబంధించినవి అన్నీ పెట్టారనమాట. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నట్టుగా గాంధీ గారు చేసిన ప్రతి ఒక్క పనిని కూడా అక్కడ షోపుటప్లో అనేది అలా చేస్తూ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు మోడిఫై చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ మా పిల్లల కోసం చిప్స్ అవన్నీ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి పొద్దున్నే ఆకలేస్తుందని చెప్పేసి మార్నింగే ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే ఇంకా రాలేదనమాట. 10:40కి ట్రైన్ టైమింగు. ఇప్పుడు వచ్చేసి 9:30 వరకు మేము స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎందుకు అంటే పిల్లలకి ప్రాబ్లం అవుతుంది, నిద్రకు డిస్టర్బెన్స్ అవుతుంది. కనీసం స్టేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం క్లియర్ అవుతుంది అని చెప్పేసి నిద్ర ఇదవుతుంది అని అనుకున్నాను. కానీ మా పిల్లలకైతే నిద్ర అనేది వచ్చేస్తుంది. ఎలాగో అటు చేసి డైవర్ట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా వికెట్స్ ఉన్నాయి చూసారా, అవి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే నెక్స్ట్ మంత్ ఉందనమాట. ఇంకా మా పాపకు నిద్ర అయితే వచ్చేసిందని చెప్పేసి లగేజ్ మీద అలా పడుకుండిపోయింది మా పెద్ద పాప. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదా, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైను రావడము దాన్ని చూసారా, మా పాప ఆపండి అనింది. మేమైతే ఎక్కడో ముందుకున్నామండి. మళ్ళీ B2 ఎక్కడో వెనక వెళ్ళిపోయేసరికి మేము B2కి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము. ట్రైన్ అయితే లేట్ అయిపోయింది. ఇంకా ట్రైన్ ఎక్కాము. ఇంకా మా పిల్లలు ఆరాంగా సీట్లు చెక్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడ పడుకోవాలి, నేను మిడిల్లో పడుకోవాలా, నువ్వు పైన పడుకోవాలా అనేసి ఆలోచిస్తున్నారు. ఈ లోపల బెడ్షీట్లు అయితే వచ్చాయి. బెడ్షీట్లు వచ్చేది వాళ్ళని సెట్ చేసేసి ఇంకా వాళ్ళని పడుకోబెట్టడానికి అయితే నేను రెడీ అయ్యేదాన్ని. ఎందుకు అంటే నేను మా హస్బెండ్ నిద్రపోలేదనమాట. ఎందుకు అంటే డైవర్ట్ అయిపోయింది. ఈ లోపల మా హస్బెండ్ 2 అవర్స్, నేను 2 అవర్స్. ఎందుకంటే మేము కొత్తగా ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నాం కాబట్టి సెకండ్ సర్వీస్ తర్వాత ఫస్ట్ లీవ్ అనమాట మాకు ఇది. ఇంకా సెకండ్ సర్వీస్లో వచ్చేసామని చెప్పేసి 2 అవర్స్ అలా పడుకున్నాము. ఇంకా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మాకు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక మళ్ళీ 9:40కి మనకి కాకినాడ ఎక్స్ప్రెస్ అనేది ఉందన్నమాట. అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్కి అది డైరెక్ట్గా కాకినాడ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కినాక కూడా ఇంక ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ నేను హైదరాబాద్కి అయితే చేరుకున్నాను. ఫైనల్లీ ఇంకా మేము హైదరాబాద్కి అయితే చేరుకున్నాము. ఇంకా దిగడానికి అయితే మొత్తం లగేజ్ అన్నీ పట్టేసుకుని తొందరగా బయలుదేరేసి తొందరగా దిగాలి. ఎందుకంటే 10 మినిట్సే ట్రైన్ ఆగుతుంది. ఎందుకంటే ఇక్కడ 10 మినిట్స్ ఆగి లాస్ట్ స్టాప్ వచ్చేసి కాకినాడ ఆగుతుంది అనమాట. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా మేమైతే దిగామన్నమాట. దిగేసి ఇంకా ఆటో అయితే పట్టుకున్నాము. ఎందుకంటే క్యాబ్ బుక్ చేసుకోలేదు, ఎక్కువ అవుతుంది ఇది అని చెప్పేసి ఇంకా మేమైతే ఆటో అయితే బుక్ చేసుకొని ఆటో ఎక్కేసాము. ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి 1/2 అవర్ 20 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ తొందరగా లేదు కాబట్టి మేము 15 to 20 మినిట్స్లో ఇంట్లో ఉన్నామన్నమాట. మేము 7:40 కల్లా ట్రైన్ దిగితే 8:10 కల్లా ఇంట్లో ఉన్నాము. 1/2 అవర్ పట్టింది అనుకోండి, మధ్యలో ట్రాఫిక్ అది ఇది అని చెప్పేసి. ఇంకా ఇంటికి వెళ్ళడానికి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలని చెప్పేసి ఫైనల్లీ ఇంకా మేము ఇంటికి మా కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారా, ఇది మా కాలనీ అనమాట. ఇది VRR గ్రీన్ పార్క్ ఎంక్లేవ్ అంటారు. మేము వచ్చేసి దమ్మాయిగూడలో ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.